Hi, hello viewers. Welcome to What a Taste. Mahesh, next Sweet. Yeah, ఏం స్వీట్? Kashmir Kowa. Kashmir Kowa. Yes. మరి కశ్మీర్ కోవాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? Yes. పాలు, మిల్క్ పౌడర్, ఘీ, ఇలాచీ పౌడర్, కుంకుమ పౌడర్, డ్రై ఫ్రూట్స్. This is Kashmiri Kowa. కోవా. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే వి యూజ్ ఇన్ దిస్ కాశ్మీరీ పువ్వు అంటారు కదా, కుంకుమ పువ్వు, అది యూజ్ చేస్తాం. ఓకే, కుంకుమ పువ్వు యూజ్ చేయడం వల్ల మనకి ఇది కాశ్మీరీ కోవా. ఓకే, ఇది ఎస్పెషల్లీ కాశ్మీరీ క్విజిన్ అన్నమాట, స్వీట్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలు వేడి చేసుకున్నాం. అంటే దీనికి మొత్తం పాలు పోయే అవసరం లేదు, 250 grams, హాఫ్. ఓకే, ఒక పావు లీటర్ పాలు పోసుకోవాలేమో. మనం పాలు యూజ్ చేస్తున్నాం అండ్ పాలు పౌడర్, ఐ మీన్ లైక్ మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాం, రెండు యూజ్ చేస్తున్నాం, రైట్? అంటే కోవా టైప్ రావాలి కదా, అందుకే కోవా టెక్స్చర్ కోసం మనం మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ మిల్క్ ఏంటి బాగా హీట్ అవ్వాలి, బాగా మరగాలి. మరిగినాక మనం షుగర్ వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. సో మహేష్, పాలు మనకి కావాల్సినట్టుగా మరుగుతున్నట్టున్నాయి, మరి సిమ్ చేస్తాం. యా, ఓకే. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుందాం. ఇప్పుడు 250 grams-కి 250 grams షుగర్ వేసుకోవాలి. ఓకే, సో పావు కేజీ పంచదార వేసుకోవాలి. యా, పావు లీటర్ పాలకి. ఇప్పుడు అది కరగాలన్నమాట, షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి, రైట్? దీంట్లో 1 టీ స్పూన్ ఘీ కూడా వేసుకుందాం. సో కొన్ని స్వీట్స్, ముఖ్యంగా ఇలాంటి కోవాస్ చల్లగా సర్వ్ చేసుకుంటారు, ఆరెల్స్ సర్వ్ చేసుకుంటారు. చల్లగానే సర్వ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. సో ఇప్పుడే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాం, యాలకుల పొడి లైక్ హాఫ్ టీ స్పూన్. సో ఆ ఫ్లేవర్ కోసమేమో. ఫ్లేవర్. సో ప్రాసెస్ మాత్రం ఏదో కీర్ లాగా ఉంది, బట్ ఫైనల్ గా మాత్రం మనకి ప్రిపేర్ అవుతుంది. దీన్ని స్టిర్ చేసుకుందాం, ఎందుకంటే లేకపోతే అడుగు అంటిందంటే ప్రాబ్లం. సో మొత్తం తిప్పుతూనే ఉండాలేమో మనం, అది దగ్గర పడేంత వరకు. ఇది థిక్ అయ్యాక మనం దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకుంటే ఓకే, మొత్తం థిక్ అయిపోతుంది. ఓకే, సో పంచదార కరిగే వరకు మనం అడుగంటకుండా బాగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీని తర్వాత మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలి. సో అది గట్టి పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ సర్వింగ్ అంటే లైక్ ఏదైనా డిష్ లో తీసుకొని మనం ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకొని, లేదా డైరెక్ట్ స్పూన్ తో తినేసి ఎలా సర్వ్ చేసుకోవచ్చు. సో అంటే ఇది షేప్స్ కట్ చేసేంత ఇది ఉంటుందా? థిక్నెస్ ఉంటుంది. అవును, ద కన్సిస్టెన్సీ అవును ఉంటుంది, చాలా థిక్ ఉంటుంది. ఓకే, షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ పౌడర్ వేసుకుందాం. ఓకే, మిల్క్ పౌడర్ 1 cup ఆఫ్ మిల్క్ పౌడర్. సో ఇది లంప్స్ రాకుండా మనం తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే ఉండలు కట్టకుండా మనం తిప్పుకుంటూ వేస్తే ఇదంతా కూడా చక్కగా. ఓకే, సో ఇది మనకి కరెక్ట్గా మంచిగా వచ్చేసింది. దీని తర్వాత ఏం చేయాలి? దీంట్లో మనం కొంచెం కుంకుమ పౌడర్ వేసుకుందాం. ఓకే, సో కాశ్మీర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కుంకుమ పువ్వు. సో మరి కాశ్మీరీ కోవాలో ఈ కుంకుమ పువ్వు పౌడర్ లేకపోతే ఎలా? అందుకనే మనం వేసుకున్నాం, రైట్? ఓకే, దీన్ని బాగా థిక్ చేయాలన్నమాట. సో కోవా అంటే ఎగ్జాక్ట్లీ కోవా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఎంత సిమ్లోనే ఉండాలా ప్రాసెస్? సిమ్లో, అవును సిమ్లోనే ఉండాలి, ఎందుకంటే ఫాస్ట్ ఉంటే మనకు అడుగు అంటుతుంది అదంతా. అందుకు సిమ్లో చేసుకుంటే. సో ఎంత లో ఫ్లేమ్లో చేస్తే మనకి అంత బాగా వస్తుందేమో.
ఈ థిక్నెస్ చాలు. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. ఇది మనం కోవా అనుకున్నాం కదా, కోవా అంటే నేను షాప్లో దొరికే కోవా లాగా పీసెస్ అంటే ఇప్పుడు ఇది హాట్గా ఉంది కదా, అందుకే లైట్గా ఉంది. ఓకే, చల్లగా అయినాక గట్టి పడుతుంది. ఓకే, సో అప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. లేదన్నా ఇలా కూడా తినేస్తే ఖీర్ టైప్గా వస్తుంది. ఓకే, దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని మీద నుంచి. చూడడానికి చాలా బాగుంది. గార్నిష్ అయిపోయింది. కాశ్మీరీ కోవా రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. షూర్. కాశ్మీరీ కోవా టేస్ట్ చేయకముందే చాలా బాగుంటుంది అని గెస్ చేస్తున్నాను. బికాజ్ పైన గార్నిషింగ్ విత్ లాట్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండింది. సో మన ఇంగ్రీడియంట్స్ కూడా మిల్క్ పౌడర్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఓకే, సో లెట్ మీ టేస్ట్. వాట్ అ టేస్ట్! వావ్, చాలా బాగుందండి.